హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు వీడియోలో పీఎం కిసాన్ పథకం గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పీఎం కిసాన్ నిధులకు సంబంధించి 20వ విడత డబ్బులు అయితే విడుదల చేయడానికి కేంద్రం అయితే సిద్ధంగా ఉందన్నమాట. మరి ఏ రైతులకి ఏ పీఎం కిసాన్ సంబంధించిన 20వ విడత డబ్బులు వస్తాయి, మరి ఏ రైతులకు రావు అన్న విషయం పైన విధి విధానాలను అయితే ఖరారు చేయడం జరిగిందండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అలా అయితేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. దీంతోపాటు ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మరి లేట్ చేయకుండా వెళ్ళిపోతామండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా భారీ షాక్ ఇచ్చిందండి. మరి చాలా మందికి కూడా పీఎం కిసాన్ రద్దు చేస్తుందన్నమాట. 21వ విడత డబ్బులు రానట్లేని అంటున్నారు. మరి దీనికి సంబంధించిన విషయం ఏంటో ఒకసారి చూసుకున్నట్టయితే కనుక దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులు పీఎం కిసాన్ పథకం కింద ఏటా 6,000 రూపాయలు పెట్టుబడి సాయం పొందుతున్నారు. అయితే రాను ఈ పథకం పైన కఠినమైన కండిషన్లు అమలవుతున్నాయండి. దాంతో అర్హత లేని రైతుల పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించడం జరుగుతుందన్నమాట. తాజా వివరాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకున్నట్టయితే కనుక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ యోజన కింద కొందరు రైతులు ఆర్థిక సహాయం పొందలేకపోతున్నారు. ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి 3 విడతలుగా 2,000 రూపాయల చొప్పున అందించాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమైన లక్ష్యం. అయితే కొందరు రైతులు ఈ సహాయం పొందలేకపోతున్నారు. ముఖ్యంగా దాదాపు 3,000 మంది రైతులు 19వ విడత డబ్బులైతే పొందలేకపోయారని చెప్పి తెలిసింది. లబ్ధిదారుల జాబితా నుంచి వారి యొక్క పేర్లను తొలగించారని సమాచారం. అయితే ఫిబ్రవరి 24, 2025 బీహార్లో భాగల్పూర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 19వ విడతను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 22,000 కోట్లు అనేవి జమ అయ్యాయన్నమాట. కొందరు రైతులు అర్హత లేకపోవడం వల్ల, ఈకేవైసీ పూర్తి చేయకపోవడం వల్ల, ఆధార్ లింకింగ్ సమస్యల వల్ల లేదా తప్పుడు సమాచారం అందించడం వల్ల ఈ డబ్బును పొందలేకపోయారని చెప్పి అధికారులు తెలపడం జరిగిందండి. ఈ సమస్యలు ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయని చెప్పి వారు చెప్పడం జరిగిందనమాట. పీఎం కిసాన్ యోజనలో కొన్ని నిబంధనల ప్రకారం కొందరు రైతులను అనర్హులుగా ప్రకటించడం జరిగిందనమాట. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన రైతులు, కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ తీసుకునేవారు, అంటే 10,000 రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ పొందేవారు, గవర్నమెంట్ జాబ్స్ చేసి రిటైర్మెంట్ అయిన వారు ఉంటారు కదండి, వారికి 10,000 కన్నా ఎక్కువ డబ్బులు అనేవి పెన్షన్ పొందేవారు, వ్యవసాయ భూమి సంస్థల పేరుతో ఉండేవారు, ప్రజాప్రతినిధులు, మేయర్లు, ఇతర రాజకీయ పదవుల్లో ఉన్నవారు, వీరంతా కూడా అనర్హుల జాబితాలో ఉన్నట్టు తెలుస్తోందండి. వీరందరికీ కూడా అనర్హత అనేది ఇచ్చారనమాట. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లోని రైతులు తమ బ్యాంకు ఖాతాలను ఆధార్తో లింక్ చేయలేకపోవడం, తప్పుడు ఖాతా వివరాలు ఇవ్వడం వంటి సాంకేతిక సమస్యలు కూడా ఎదుర్కోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి సమస్యలు నమోదయ్యాయని చెప్తున్నారండి. ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి రైతులు pmkisan.government.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి తమ స్థితిని తనిఖీ చేసుకోవాలి. అలాగే తమ ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పి అధికారులు సూచించడం జరుగుతుందన్నమాట. సమీపంలోని మీ సేవా కేంద్రాలు లేదా వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సంప్రదించడం ద్వారా ఈ యొక్క సమస్యలను మీరు చేసుకోవాలండి. 19వ విడత తర్వాత 20వ విడత జూన్ 2025లో విడుదల కానుంది. ఈసారి అర్హత కోల్పోయిన రైతులు తమ వివరాలను సరిచేసుకుని తదుపరి విడత కోసం సిద్ధంగా ఉండాలని చెప్పడం జరుగుతుందండి. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 3.68 లక్షల కోట్లు 11 కోట్ల మంది రైతులకు చేరాయని చెప్పడం జరిగిందనమాట. ఇది రైతులు ఆర్థిక స్థిరత్వానికి దోహదపడుతుందని చెప్పి అధికారులు తెలపడం జరిగిందండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులు ఆర్థికంగా చేయూతనివ్వడమే ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. ఈ పథకం కింద ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున ఏడాదికి 6,000 రూపాయలు రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా ఈ డబ్బును అయితే జమ చేయడం జరుగుతుందండి. ఈ డబ్బును రైతులు వ్యవసాయ అవసరాలకు, కుటుంబ అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఈ పథకం ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులు లబ్ధి పొందడం జరిగిందనమాట. ఈ పథకం రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తోందండి. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొందరు రైతుల యొక్క పథకం ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారని చెప్పడం జరిగింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతులు కూడా తమ వంతు ప్రయత్నం చేసి తమ వివరాలను సరిచేసుకుని ఈకేవైసీ పూర్తి చేసుకోవాలండి. ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేసుకోలేదో అలాంటి రైతులకైతే డబ్బులు అయితే పడే అవకాశం లేదనమాట. 19వ విడత డబ్బులు పడలేని వారు, ఈకేవైసీ చేసుకుని వారు చాలామందికి పడవన్నమాట. దీంతోపాటు బ్యాంకులో సరిగా డీటెయిల్స్ తమ వివరాలు సరిగా నమోదు చేసుకోకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్య అనేది వస్తుంది. మరి 20వ విడత డబ్బులు మీ అకౌంట్లోకి పడాలి అంటే కనుక ఈ సమస్యలన్నిటిని మీరు క్లియర్ చేసుకోవాలి. ఒకసారి బ్యాంకుకి వెళ్ళి సరిచూసుకోండి. దీంతోపాటు మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఒకసారి చెక్ చేయించుకుంటే కనుక
మీకు ఎక్కడ మీకు ఇబ్బంది అది కలిగింది అన్న విషయం పైన వారు క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. పీఎం కిసాన్ యోజన రైతులకు ఒక వరం లాంటిది. ఈ పథకం ద్వారా రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఈ డబ్బును సద్వినియోగం చేసుకుని రైతులు తమ జీవితాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి ప్రభుత్వం అనేది ఆశిస్తోందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఎం కిసాన్ పొందే రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కూడా అమలు చేస్తామని చెప్పిందనమాట. అందువల్ల ఏపీ రైతులు పీఎం కిసాన్ పొందలేకపోతే వారు అన్నదాత సుఖీభావ కూడా పొందే అవకాశాలు చాలా తక్కువ. దీనిపై ప్రభుత్వం త్వరలో క్లారిటీ ఇస్తుంది కాబట్టి పీఎం కిసాన్ పొందని రైతులు త్వరగా తమ పేరును లబ్ధిదారుల జాబితాలో చేరేలాగా చూసుకోవాలి. లేదంటే ఏపీ ప్రభుత్వం ఏటా ప్రతి రైతుకు ఇవ్వాలనుకున్న 14,000 రూపాయలు కూడా మీ అకౌంట్లోకి రాకపోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ గమనించండి. మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా ఈ డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే కనుక గవర్నమెంట్ వారు చెప్పిన ఈ విధి విధానాలన్నింటి కూడా మీరు ఖరారు చేసుకోవాలి. అలాగే ఇంకా ఎవరైనా కొత్తగా రైతులు అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు వెంటనే యొక్క అన్నదాత సుఖీభావ పథకం అలాగే పీఎం కిసాన్ రెండు పథకాలకి సంబంధించి మీరు వెంటనే అప్లై చేసుకోవడం వల్ల మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీకు రాకోకుండా ఉంటాయండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. కొత్త రైతులు, కౌలు రైతులు కూడా మరి యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవచ్చు అనమాట. మరి మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, దీంతోపాటు పట్టాదారు పాస్బుక్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతోటి రైతన్నులందరూ కూడా మరి వెంటనే అప్లై చేసుకోండి. ఎవరైతే అప్లై చేసుకోండి. ఎవరైతే అప్లై చేసుకున్నారో వారు ఈకేవైసీ ప్రాసెస్ ఒకటి కంప్లీట్ చేయటము, అలాగే బ్యాంకుకి వెళ్ళి మీ అకౌంట్ వివరాలను సరిగా ఉన్నా లేదో సెర్చ్ చేసుకోవడం, అలాంటివి చేయడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ డబ్బులు అనేవి డైరెక్ట్గా మీ అకౌంట్లో పడటం అయితే జరుగుతుందన్నమాట. ఓకే అండి, ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే.